శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ప్రతి ఒక్కరు అడుగుతుంటారు ఏంటంటే నాకు లక్కీ కలర్ ఏమిటండి, లక్కీ కలర్ ఏమిటి అంటే అది మీ పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది యాక్చువల్గా. కాకపోతే జనరల్గా ఉంటుంది కదా అని అడుగుతుంటారు. ఆ విషయం నేను మీకు చెప్తున్నాను ఈరోజు. లక్కీ కలరు ఏ క్షేత్రానికి వెళ్తే మీకు మంచిది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా ఇక్కడ కలర్స్ విషయంలో మీరు డ్రెస్ పరంగా కానీ కారు పరంగా కానీ తీసుకునేది వేరే ఉంటుంది, ఇంట్లో ఉండే కలర్స్ వేరేగా ఉంటుంది. ఇది మెయిన్గా చూసుకోవాలి. అలాగే నెంబర్స్ కూడా అంతే. ధనస్సు వారికి కనుక చూసుకుంటే ధనుర్ లగ్నము లేదా ధనస్సు రాశి, లగ్నం తెలియని వారు మీకు లక్కీ నెంబర్స్, కలర్స్, అదేవిధంగా ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ మంత్రం చేసుకోవాలి అనేటువంటి విషయాలు, మరి ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ధనస్సు వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అన్కండిషనల్గా వాళ్ళు గైడ్ చేయగలుగుతారు అవతల వాళ్ళకి. ధనుర్లగ్నం వాళ్ళు అన్కండిషనల్గా దానికి నాకేం లాభం వీళ్ళకి గైడ్ చేస్తారు ఎటువంటిది ఉండదు. చాలా గొప్ప లక్షణం వీళ్ళకి. అయితే వీళ్ళకి లగ్నాధిపతి గురువు, పంచమాధిపతి కుజుడు, భాగ్యాధిపతి రవి అవుతాడు. కాబట్టి నెంబర్స్ విషయంలో తీసుకుంటే 3, 9 అండ్ 1 నెంబర్ ఈజ్ గుడ్. అంటే 139 గుడ్ అనుకుందాం. అయితే ఇందులో మీకు అపోజిట్ అంటే గురువర్గం లగ్నం, ఇది శనివర్గ లగ్నం సంబంధించిన గ్రహాలు కూడా ఒకసారి బాగుంటాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మీ జాత చక్రంలో ఉండే గ్రహాల స్థితి అండ్ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి డేట్, మంత్ అండ్ ఇయర్ని బట్టి డెస్టినీ అండ్ బర్త్ నెంబర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మీ బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి లక్కీ నెంబర్ని. దీన్ని మీరు అకౌంట్కి, ఫోన్కి, లేకపోతే వెహికల్ నెంబర్స్కి, ప్లాట్ నెంబర్స్ కూడా ఈ నెంబర్ని వాడవచ్చు. అంటే టోటల్ చేస్తే ఇది రావాలి. అంటే ఎలా అంటే ఉదాహరణకి 3 నెంబర్ అన్నాం, 3 అంటే 3, 12, 21 అంటే కూడితే మొత్తం 1 + 2 3 అవుతుంది కదా, అట్లా తీసుకోవచ్చు. అలాగే కలర్స్ కనుక తీసుకుంటే క్రీము, రెడ్, ఆరెంజ్ కలర్స్ ఇస్ లక్కీ కలర్స్ అవుతాయి. క్షేత్రాలకు మీరు ఎక్కువగా సూర్యక్షేత్రాలకు వెళ్ళడం చాలా మంచిది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. అదేవిధంగా ఈ కలర్స్ విషయం వచ్చినట్లయితే ఇంటికి కూడా సేమ్ కలర్స్ వాడతాం, లక్కీ కలర్ కదా అనుకుంటారు, అది తప్పు. వాస్తు విషయం వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. వాస్తులో మీకు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి, ఉత్తరంలో వైట్ వేసుకోండి. లేదు సోషల్ కమ్యూనికేషన్స్, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో బాగుండాలి అదంతా అనుకుంటే ఉప్పు గ్రీన్, అగ్నేయంలో గ్రీన్, దక్షిణంలో గ్రీన్ వేసుకుని దీనివల్ల కెరీర్ కూడా ఉంటుంది. నైరుతి ఎప్పుడైతే మీరు క్రీమ్ ఆర్ ఎల్లో కలర్స్ వేస్తారో అది కూడా మీకు మంచి గ్రోత్ ఇస్తుంది. అండ్ వెస్ట్ వైపు వైట్ కలర్ వేసుకోవచ్చు. ఈ కలర్స్ విషయంలో కానివ్వండి, ఈ యొక్క నెంబర్స్ విషయంలో కానివ్వండి, ముందు మనం నెంబర్స్ విషయం చూసుకుంటే ఒక క్లారిటీ ఏంటంటే ఒక్కొక్కసారి ప్రతి జాతకంలోని కూడా మనం లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభంగా ఉండాలని రూల్ లేదు. ప్రతిసారి అంటే అందరి జాతకాల్లో బాగుండాలని రూల్ లేదు. లగ్న పంచమ భాగ్యాధిపతులు కూడా పాడవుతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాన్ని 2గా విభజించాలంటే బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్. మీరు ఉదాహరణకి 1లో పుట్టారు, 30 ఇయర్స్ లోపలైతే 1కు ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి ఇచ్చే ఫ్రెండ్లీ నెంబర్స్ లక్కీ నెంబర్స్గా తీసుకోవచ్చు. 30 ఇయర్స్ దాటింది, డెస్టినీ నెంబర్ అంటే డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చినటువంటి దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని తీసుకోవచ్చు, ఆ రకంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ రెండింటినీ కలిపి ఫిల్టర్ చేసుకోవాలి. అంటే ఏ గ్రహం బాగుంది, సరే ఇక్కడ నెంబర్ పరంగా ఇప్పుడు 1 నుంచి తీసుకున్నాం. 1కి ఎవరు ఫ్రెండ్స్ అంటే 1కి 1, 2, 3, అదేవిధంగా 5 నెంబర్ లక్కీ నెంబర్ అంటాము. అండ్ అదేవిధంగా 9 నెంబర్ లక్ అని చెప్తుంటాం కదా, 7 నెంబర్ లక్ అని చెప్తుంటాం. అయితే ఈ వీటిల్లో ఏది బెస్ట్ అట్లా చూసుకోవాలి ప్రతి నెంబర్కి కూడా. అంటే ఏ గ్రహం బాగుంది ఆస్ట్రోన్యూమరాలజికల్ పరంగా, ఈ 1 నెంబర్లో పుడితే ఏ నెంబర్ బాగుంది, 2 నెంబర్ పుడితే ఏది బాగుంది, అందులో ఆ గ్రహం ఏది బాగుందో ఫిల్టర్ చేసుకోవాలి. అది మీరు అకౌంట్ నెంబర్లకు కానీ ఫోన్ నెంబర్స్కి కానీ వాడవచ్చు. అయితే ఈ ఫోన్ నెంబర్ విషయంలో కూడా రైజింగ్ నెంబర్ ఉండడం చాలా మంచిది, పెట్టుకోండి. కార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ. సమ్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కార్ కలర్స్ విషయంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నాం, మేష లగ్నానికి అయితే కుజుడు శుభుడు రెడ్ తీసుకోవచ్చు, లేదా ఆరెంజ్ తీసుకోవచ్చు, లేదా వృషభ లగ్నానికి అయితే
శుక్రుడు శుభుడవుతాడు, అదేవిధంగా బుధుడు శుభుడవుతాడు, అండ్ శని శుభుడవుతాడు అని. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు వృషభ లగ్నానికే తీసుకుందాం. శని శుభుడు బికాజ్ ఆఫ్ భాగ్య అండ్ దశమాధిపతి. ఒక రకంగా కొంత బాధకుడు కూడా అవుతాడు, కానీ శుభుడు కూడా అవుతాడు. మరి ఇలా అయినప్పుడు బ్లూ కలర్ వాడొచ్చా అంటే, శని కనుక మీకు బాగుంటే వాడొచ్చండి. శని పాడైపోయాడు మీ పర్సనల్ చార్ట్లో, అంటే పాపకత్తెరలో పడ్డాడు, పాపగ్రహాల మధ్యన పడ్డాడు, అప్పుడు మీరు యూజ్ చేయకూడదు ఆ కలర్ని. కలర్స్ ఒక లెక్క అయితే, బ్రాండ్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఏదైనా కారు కానీ వాహనం కానీ తీసుకునేప్పుడు మీ పేరులో ఉండే మొదలక్షరాన్ని తీసుకొని ఆ బ్రాండ్లో ఉండే మొదలక్షరాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది మీకు పక్కగా కలిసి వస్తుంది కూడా, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ క్షేత్ర సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు క్షేత్రానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అసలు క్షేత్రానికి వెళ్ళి ఏం చేయాలి అక్కడ అనే విషయం కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ మీకు ఏ క్షేత్రం వచ్చినా, ఉదాహరణకి నరసింహస్వామి క్షేత్రం వచ్చింది, లేదా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం వచ్చింది, లేదా సూర్యాలయం వచ్చింది, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి క్షేత్రానికి వెళ్ళాలని వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క కర్మ తగ్గడానికి 3 రాత్రులు నిద్ర చేయండి. అక్కడ 3 రాత్రులు. కాశీలాంటి క్షేత్రానికి వెళ్తే 7 రాత్రులు చేయాలి, 9 రాత్రులు చేయాలని చెప్తూ ఉంటారు. ఇంకా మంచిదన్నమాట. చేసి ఆ 3 రోజులు కూడా మీరు బ్రహ్మచర్యం పాటించాలి, గుర్తుపెట్టుకోండి. ఆ 3 రోజులు కూడా అనుక్షణం ఇంకా మీకు ఇంకా వేరే పని పెట్టుకోకూడదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం లౌకిక సంబంధించినటువంటి ఇక్కడ బిజినెస్లు ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారని, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సంబంధించిన లౌకిక సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే మీరు క్షేత్రానికి వెళ్ళి వేస్ట్. అక్కడికి వెళ్ళామా ఇంకా మొత్తం అన్ని క్లోజ్ చేసి పడేసి ఆ దేవత సంబంధించిన దాంట్లోనే ఉండాలి. ఎందుకు అంటే మీ యొక్క కర్మని తగ్గించేటువంటి ఎనర్జీస్ క్షేత్రాలకు ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చేయండి. వచ్చిన తర్వాత కావాలంటే మీ లౌకిక సంబంధించిన దాంట్లో లేదు, అర్జెన్సీ ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అదేవిధంగా ఏ క్షేత్రానికి అయితే వెళ్తారో అక్కడ ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో అన్ని కవర్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి సదుపాయాల గురించి పక్క వాళ్ళతో డిస్కస్ చేయడం, ఇక్కడ ప్రసాదం అంత బాగాలేదండి, అక్కడైతే భలే ఉంటుందని అనుకోవడం, లేకపోతే ఇక్కడ నీట్నెస్ లేదు, అక్కడైతే చాలా బాగుంటుంది అనుకోవడం. జడ్జిమెంట్లు చేయకండి దయచేసి. క్షేత్రానికి వెళ్ళి మీరు జడ్జ్ చేస్తూ కూర్చుంటే మీకు భక్తి అనేటువంటిది కనెక్ట్ అవ్వదు, భగవంతుడితో మీరు కనెక్ట్ అవ్వలేరు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఎందుకంటే చాలా మంది అంటుంటారు, ఏమంటే మేము కాశీకి వెళ్ళాము, కంచికామాక్షి వెళ్ళాము, తిరుపతికి వెళ్ళాము, ఏంటో మాకు పనులు అవ్వట్లేదు. వెళ్తారు కానీ అక్కడ జడ్జి చేస్తూ ఉంటారు, లైన్లో నిలబడ్డారు, ఎంతో చాలా చూడట్లేదా. ఎందుకు మీరు లైన్లో నిలబడి చక్కగా మీరు ఆ దైవనామస్మరణ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అవుతాయి మనకి. అంటే క్షేత్రం వెళ్ళిన ఫలితం కంటే కూడా పాప ఫలితాలు పడతాయి దానివల్ల. అందుకని జడ్జిమెంట్స్ చేయకండి క్షేత్రానికి వెళ్ళి. వాళ్ళు చూసుకునే వాళ్ళు సరిగా చూసుకోకపోతే వాళ్ళకి వస్తుంది పాపం, ఎవరైతే అధికారం ఉన్నారో వాళ్ళకి. ఇది మెయిన్గా. అదేవిధంగా క్షేత్రానికి వెళ్ళడానికి మీరు ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఏమంటే ఈరోజు బాగుంది వాళ్ళు వెళ్దాం. పర్వదినాలు వేరు, పర్వదినాల కోసం మనం వెళ్తూ ఉంటాం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ క్షేత్రానికి ఎటువంటి ముహూర్తం అక్కర్లేదు. కొన్ని క్షేత్రాల్లో అయితే అక్కడ ఎటువంటి నియమ నిబంధనలు కొన్ని, అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో అభిషేకం చేస్తున్నాం, అయ్యో నేను సరిగ్గా మంత్రం చదవలేకపోయాను, ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ఈ పూజ సరిగ్గా చేయించలేదు, ఈ హోమం అక్కర్లేదు. క్షేత్ర మహిమ అంటేనే మీరు ఎలా చేసినా మనసు పెట్టి చేశారంటే కనెక్ట్ అయిపోతుంది. క్షేత్ర మహిమ అంటారు దాన్ని. కొంతమంది అక్కడికి వెళ్ళి అభిషేకాలు హోమాలు చేయించుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చేసేటువంటి విధానం ఎలాగైనా కానీ, మనం కొన్నిసార్లు నార్త్ సైడ్ ఉండే టెంపుల్స్కి వెళ్తుంటాం, కామాఖ్య కానీ కొన్ని ఉన్నాయి, తారాపీఠ్ ఇట్లాంటివి. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో మంగళం 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 ఏదో చేస్తారు. ఏమిట్రా ఏంటి అసలు సరిగ్గా, అసలు మనం మొత్తం కాన్సెప్ట్ స్టార్ట్ చేయడమే అరగంట సేపు ఉంటుంది దాని ప్రాసెస్. దాని తర్వాత అసలు పూజ ఒక 2-3 గంటలు ఉంటుంది, మంత్రం అంతా కూడా. ఇక్కడ ఏంటి 10 నిమిషాల్లో అయిపోయింది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అసలు వీళ్ళు చేశారా లేదో సరిగ్గా, మనకి ఫలితం వస్తుందో లేదో అని భయపడుతూ ఉంటాయి. ఏమీ భయపడకండి. క్షేత్రము, స్వయంభూ క్షేత్రాలు, ఆ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే, కర్మని పూర్తిగా తగ్గించేటువంటి యోగం క్షేత్రానికి ఉంటుంది, పూర్వజన్మ కర్మని. అక్కడికి సిద్ధులు, దేవతలు, దివ్యం మనుష్యులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు క్షేత్రాల దగ్గరికి, వాళ్ళు జపాలు చేసుకోవడానికి, తపస్సులు చేసుకోవడానికి. మనం ఏదైతే తపన పడుతూ అక్కడికి వెళ్ళామో, అయ్యో నాకు ఫలానా సంతానం లేదనో, లేకపోతే వివాహం అవ్వట్లేదనో, సెటిల్ అవ్వలేదనో, ఇదంతా తపన పడుతూ వెళ్తే అక్కడ ఎంత నమ్మకంగా ఉంటే, అయ్యో స్వామివారు నమ్ముకున్నాడు కదా భక్తుల నుంచి, వాళ్ళు కూడా అనుగ్రహిస్తారన్న. కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.